క్రికెట్ ప్రపంచంలో కింగ్ అని ఎవరిని పిలుస్తారు అంటే చిన్న పిల్లోడు కూడా చెప్పే పేరు విరాట్ కోహ్లీ. మైదానంలో అడుగు పెడితే పరుగుల వరద పారాల్సిందే, రికార్డులు తిరగరాయాల్సిందే. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ కోహ్లీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. తాజాగా విడుదలైన విరాట్ ఐపీఎల్ గణాంకాలను చూస్తే ఎవరైనా సరే నోళ్ళెళ్లబెట్టుకుంటారు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ప్రయాణం కేవలం ఒక ఆటగాడి కథ కాదు, అది ఒక నిలకడైన పోరాటం. కోహ్లీ ఇప్పటి వరకు 267 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుండి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు ఆయనే కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు వీరుడిగా కోహ్లీ నిలిచాడు. ఆయన ఖాతాలో ఏకంగా 8661 పరుగులు ఉన్నాయి. ఈ మైలురాయిని అందుకోవడం ఏ ఇతర బ్యాటర్కైనా ఒక కళ అని చెప్పాలి. టీ20 ఫార్మాట్లో నిలకడగా ఆడడం చాలా కష్టం, కానీ కోహ్లీ దాదాపు 40 సగటుతో పరుగులు సాధిస్తూ తన క్లాస్ను చాటుకుంటున్నాడు. ఆధునిక క్రికెట్కు తగ్గట్టుగా 132.86 స్ట్రైక్ రేట్తో ఆయన ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుండడం విశేషం. ఐపీఎల్లో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోరు 113. ఒక సెంచరీ సాధించడమే గగనమైన లీగ్లో ఆయన ఎన్నోసార్లు సెంచరీలతో అభిమానులను అలరించాడు. ఈ గణాంకాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం 63/08. అంటే విరాట్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 63 అర్ధ సెంచరీలు మరియు 8 సెంచరీలు సాధించాడు. చాలా మంది ఆటగాళ్లు జట్లు మారుతుంటారు, కానీ కోహ్లీ మాత్రం బెంగళూరు జట్టుతోనే మమేకమయ్యారు. ఈ రంగుల జెర్సీలోనే నా ఆఖరి మ్యాచ్ ఉండాలి అని ఆయన చెప్పిన మాటలు ఆయనకు ఆ జట్టుపై ఉన్న మక్కువను తెలియజేస్తున్నాయి. 2016 సీజన్లో ఆయన చేసిన 973 పరుగులు ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక పరుగులుగా రికార్డుల్లో ఉంది. వయసు పెరుగుతున్న కోహ్లీ ఆటలో వేగం మాత్రం తగ్గడం లేదు. ఫిట్నెస్ విషయంలో యువకులకు సవాల్ విసిరే విరాట్ రాబోయే సీజన్స్ లో మరిన్ని రికార్డులను తిరగరాస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కింగ్ కోహ్లీ బ్యాట్ నుండి మరిన్ని మెరుపులు మెరవాలని, మరోసారి టైటిల్ గెలవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.